దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఏమాత్రం అసౌకర్యం లేని విధంగా నిర్వహించాలని మంత్రి రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తినా అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతిరోజు కనీసం 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ యొక్క ఉత్సవాల్లో దాదాపుగా 13 శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి చేసేటువంటి ఒక మహత్తర యజ్ఞం విజయం చేకూరాలి, విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలను పూర్తి కావాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తూ వస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదాలు కానీ లడ్డూలు కానీ పూర్తి నాణ్యతతో ఉండాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది జరగకూడదు. రాజీ ధోరణి లేదు. సంబంధిత అధికారులకి పూర్తిగా బాధ్యతలు అప్పజెంపి ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరిగినా అధికారులను బాధ్యతను చేయడం జరుగుతుంది. పరిపూర్ణమైనటువంటి పూర్తిగా టెస్టెడ్ ప్రసాదాలని అన్ని క్వాలిటీ చెక్స్, అడల్ట్రేషన్ చెక్స్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈసారి సామాన్య భక్తులకు కానీ, ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానీ, లోకల్ వాళ్ళకి కానీ, బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి అనుకూలంగా కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెడతాం. 6 ముఖద్వారాలు ఉంటే 6 హోల్డింగ్ ఏరియాస్ ప్లస్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా ఒక హోల్డింగ్ ఏరియా పెట్టి అక్కడ షామియానాలు వేసి వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్ పెట్టి మంచినీళ్ళు, టీ, కాఫీలు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది.